నువ్వులు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాల పొడి, చింతపండు, ఉప్పు అన్నీ ఇలా వేసుకోవాలి మిక్సీ జార్లో. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, వెల్లిపాయ కొంచెం తురుము అన్నీ కలిపి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలిపితే మంచిగా చాలా టేస్టీగా వస్తాయి మిర్చి. ఇలా మిరపకాయను కట్ చేసుకొని పొడవుగా ఇందులో ఇత్తులు ఏం లేకుండా తీసేసుకొని ఇప్పటిదాకా మనం నూరుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాను దీంట్లో ఇలా స్టఫ్ చేయాలి. ఇక్కడ వరకు లాస్ట్ వరకు పెట్టుకోవాలి. నీట్గా ఇట్లా పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్రతి ఒక్క మిర్చికి సేమ్ టు సేమ్ అట్లనే పెట్టాలి. అట్లా పెడితేనే మనకు మిర్చికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కలిపి పెట్టుకున్న పిండి ఒక 1/2 అవర్ నాననివ్వాలి. అలాగే మసాలా పెట్టుకున్న మిర్చీలు ఒక్కొక్కటిగా బజ్జీలు దాంట్లో వేసుకోవాలి. ఆయిల్లో ఎక్కువ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత హీట్ అయిన తర్వాత వేసుకోవద్దు. వేసుకుంటే మిర్చి మాడిపోతుంది. కొంచెం హీట్ అయినప్పుడు వేసేసుకోవాలి. వేసుకుంటే బాగా వస్తుంది. ఫైనల్గా మిర్చీలు రెడీ. మసాలా మిర్చి, యమ్మీ యమ్మీ మిర్చి, సూపర్. ఎంత బాగా ఉడికిందో.